ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకి మొన్న అయిపోవడం అయితే జరిగింది కదా. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్ కీ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో అది ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి నీకు క్లియర్ కట్గా చెప్తాను మీకు. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా వెలుగుబడి అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫెస్టివల్ అని చెప్పేసి మీకు పైననే కనిపిస్తుంది. ఒకసారి అయితే జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే లాస్ట్లో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే తొందరగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లింక్స్ అన్ని కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను. సో ముందు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అవ్వండి. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు మన ఛానల్ కనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా, కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్టే లాస్ట్లో మీకు ఎస్ఎస్సి ఫెస్టివల్ ఆన్సర్ కీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి లాగిన్ పోర్టల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు రూల్ నెంబరు అదేవిధంగా మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ రూల్ నెంబర్ అంటే మీకు రిజిస్ట్రేషన్ ఐడి కాదండి, మీ అడ్మిట్ కార్డు ఉంటుంది కదా. మీరు ఎగ్జామ్ రాయబోయినప్పుడు మీకు ఒక అడ్మిట్ కార్డు ఇస్తారు. అడ్మిట్ కార్డు మీద మీకు స్పెషల్లీ రూల్ నెంబర్ అని మెన్షన్ చేసింది ఉంటుంది. దాని కింద పాస్వర్డ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఆ యొక్క రూల్ నెంబర్ని మాత్రమే ఎంటర్ అయితే చేయండి. మీరు ఒక అడ్మిట్ కార్డ్ని చూడండి, మీకు అర్థమవుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి నథింగ్ బట్ అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది. సో మీ యొక్క యూజర్ ఐడి అంటే రూల్ నెంబర్ని అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు క్లిక్ హెయిర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేయగానే మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఏ రకంగా అయితే ఉండేనా పీడిఎఫ్ మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. అందులో చెక్ చేసుకోండి. అక్కడ క్వశ్చన్ ఉంటుంది, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు అక్కడ కింద చూస్తుంది. అక్కడ మీరు పెట్టినటువంటి ఆప్షన్ కూడా చూస్తుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.